అణ్వస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి భారీ మిస్సైల్స్ని అంతకుముందు ఎప్పుడో ఉక్రెయిన్కి ఇచ్చేసి అవి వాడద్దు నేను చెప్పేదాకా అని షరతు పెట్టినటువంటి అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం ఇప్పుడు మొన్న వాటికి పర్మిషన్ ఇచ్చేసింది. అవి రష్యాలో ఉన్నటువంటి కీలకమైన ప్రదేశాల మీదకి అటాక్ వెళ్ళడం, రష్యా వాటి మధ్యలో అడ్డుకోవడం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు అసలు లాజిక్ కల్లా ఏంటంటే అణ్వస్త్రాలు కూడా ఇచ్చేస్తారా, అణ్వస్త్రాలతో అటాక్కి పర్మిషన్ ఇస్తారా? ఇది దాదాపు 3-4 దేశాలు అణ్వస్త్రాలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాయన్నటువంటి ప్రచార నేపథ్యంలో అమెరికా అంటే ఇస్తారన్నటువంటి సందర్భంలో ఇక అణుయుద్ధం తప్పదు. ఎందుకంటే ఆ విషయం ఫైనల్ అవ్వగానే రష్యా ఖండాంతర క్షిపణులు వాడింది ఉక్రెయిన్ మీద. ఆ తర్వాత అణ్వాయుధాలు ఏ క్షణంలోనే వాడకానికి సైన్యానికి అనుమతిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడైతే అమెరికా తాజాగా ట్రంప్ ఇంపాక్ట్ కారణంగా అనుకుంటా అణ్వస్త్రాలేమీ ఉక్రెయిన్కి ఇచ్చే ప్రసక్తి లేదు, ఆ ఉద్దేశం కూడా లేదు అని తేల్చి చెప్పింది ఉక్రెయిన్కి.